Hi, hello, welcome back to one more video on our channel, guys. Kanama? Kapo. Bye. Mami. బయటికి పోతున్నావా? ఇక్కడ పోతున్నావే? హే గుండు. మేమైతే డే ట్రిప్ కోసం అని చెప్పేసి అయితే కోబ్లెన్స్కి వెళ్దాం అనుకున్నాము. ఆ రోజు మంచిగా వెదర్ కూడా మంచిగా ఉండే, కొంచెం సన్నీగా ఉండే. సరే అని చెప్పేసి అయితే స్టార్ట్ అయినాము. కోబ్లెన్స్ మాకు 1.5 hours లోపే ఉంటుందన్నమాట. కోబ్లెన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో వెళ్ళే వే అంతా కూడా భలే బ్యూటిఫుల్గా అనిపించింది. అందుకే కొన్ని క్లిప్పింగ్స్ చాలా క్లిప్పింగ్స్ తీసిన, అందులో చాలా రెడ్యూస్ చేసి యాడ్ చేస్తా కొన్ని క్లిప్పింగ్స్, అవన్నీ వాచ్ చేయండి. అండ్ మేము వెళ్తూ మధ్యలో అయితే హాల్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడైతే బాబు కూడా ఉన్నాడు కాబట్టి వాడికి కూడా ఎక్కువ ఫస్సీ అవుతుంటాడు కదా అని చెప్పేసి వాడు ఏడవలేదు, బట్ ఏడ్చే ముందే ఆపేస్తాం అనమాట. మేము ఒక 1/2 hour 45 minutesకి ఇక్కడ హాల్ తీసుకున్నాం. మేము డీజిల్ కొట్టించుకొని కొంచెం బ్రేక్ లాగా తీసుకున్నాం అనమాట. ఇక్కడ అరే భలే ఉంది కదా కూర్చోడానికి అని చెప్పేసి అయితే నేను మా మమ్మీ వెళ్ళి కొంచెం ఫొటోస్ అవి తీసుకునే లోపు గౌతమ్ కాఫీ ఫ్రెంచ్ ఫ్రైస్ అవి తీసుకొని వచ్చినండి. ఇక్కడైతే కొంచెం టైం స్పెండ్ చేసినామో మంచిగా అనిపించింది, భలే పీస్ఫుల్గా అనిపించింది. గిఫ్ట్ లేదురా కన్నమా నీకు జరగలేదు వడ్డం వస్తుంది కాకి అడుగుతా ఉంటుంది కాఫీదా అను జింకలు చూసినట్టు మీరు ఏం పెట్టుకున్నా కూడా మీరు పైన ఉండి ముచ్చట పెట్టుకుంటే వాడు కింద వచ్చే ఫుడ్ ఇస్తాడు, అన్ని ఇష్టమే జింకలకి ఇస్తాడా. ఇదే మాకు పిక్నిక్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది. ఆ హాల్టే మంచిగా అనిపించింది, పీస్ఫుల్గా ఉండే. మంచి కొంచెం సేపు కూర్చొని తిని హడావిడిగా వెళ్ళొద్దు అని అనుకున్నాం వెకేషన్స్కి. కపుల్గా ఉన్నప్పుడు, ఒక బేబీ ఉన్నప్పుడు డిఫరెంట్ వెకేషన్స్ అనేది నాకు రీసెంట్గా అర్థమవుతుంది అనమాట వీటితో బయటకు వెళ్తున్నప్పుడు. పట్టుకుని కనివేసినావు అది వాడేసిందంట. ముందైతే వీడియోస్ ఎడిట్ చేసేటప్పుడు చాలా క్లిప్పింగ్స్ తీసేసేదాన్ని. ఇప్పుడు ఎందుకో వీడు ఉంటున్నాడు కాబట్టి వీడియోస్లో ఏ క్లిప్పింగ్ తీసేయాలన్నా అబ్బా తీసేయాలా రిపీటెడ్గా అనిపిస్తున్నాయి, కానీ ఎందుకో ఉంచాలనిపిస్తుంది అనమాట. అమ్మో తర్వాత ఇవన్నీ చూసుకోవాలంటే ఎట్లా అనే ఫీలింగ్తో చాలా క్లిప్పింగ్స్ కొన్ని రిపీటెడ్గా అనిపించినా కూడా ఉంచుతున్నా. ఐ కాంట్ హెల్ప్ ఇట్, నేనేం చేయలేదు ఇంకా. అదనమాట హాల్ తీసుకొని మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. కోబ్లెన్స్ సైడ్ వెళ్తున్నాము. ఇంకొక 45 minutesలో రీచ్ అయిపోతాము. యాక్చువల్లీ ఆ రోజు చాలా లేట్గా బయలుదేరినాము. చూడండి ఎదురు చూసిరు ఎంత మంచిగా ఉందో వ్యూస్ అండ్ రోడ్. మేమైతే కొంచెం లేట్గా బయలుదేరాము. ఎవరైనా కోబ్లెన్స్కి వెళ్ళాలనుకుంటే మాత్రం తొందరగా బయలుదేరితే బెటర్ అని అనిపించింది. నాకు ఏం తెలియదు కోబ్లెన్స్ గురించి, ఎప్పుడు నేనే సర్చ్ చేసి ఇక్కడికి వెళ్దాము ఇవి స్పాట్స్ అని చెప్తూ ఉంటా. బట్ కోబ్లెన్స్ ఆల్రెడీ గౌతమ్కి తెలుసంట. సో బాగుంటుంది అని ఆల్మోస్ట్ 1 year నుంచి అంటుండే వెళ్దాం అని చెప్పేసి ఫైనల్గా అయితే ఆ రోజు అయితే వెళ్తున్నాము. అండ్ అక్కడ అంత చూడడానికి ఉంటుంది, అంత టైం మంచిగా స్పెండ్ చేయొచ్చు అక్కడ అని నాకు నిజంగా అస్సలు తెలియదు. అందుకే చాలా నుసులుకుంటా లేట్గా స్టార్ట్ అయినాము. వెళ్ళిన తర్వాత అనిపించింది అరే ముందు స్టార్ట్ అవ్వాల్సింది, ఫాస్ట్ అయిపోయి అంటే ఏదో ఇంకో లొకేషన్ కూడా వెళ్తాం అనమాట కోబ్లెన్స్ నుంచి. అరే కొంచెం ముందు బయలుదేరాల్సిందే అనుకున్నాము. చూడండి ఎంత బాగున్నాయో రోడ్స్ వ్యూస్ ఇవన్నీ కూడా. మీరు కనుక కోబ్లెన్స్కి ప్లాన్ చేస్తే మార్నింగ్ తొందరగా ఒక 9-10 వరకల్లా రీచ్ అయిపోయేటట్టుగా చూసుకోండి. మేమైతే ఆల్మోస్ట్ ఆ రోజు 12-12:30 అయింది మేము రీచ్ అయ్యే టైంకి. ఇక్కడైతే రీచ్ అయిపోయినాము. రీచ్ అయిపోయి పార్కింగ్ పెట్టుకున్నాము. పార్కింగ్ కూడా 1 hourకి €1 ఏమో అంతే ఉంది, ఎక్కువ ఏం లేదు. పెట్టుకోవచ్చేమో స్పెక్స్ ఎందుకంటే ఆగిరు అందరూ వాళ్ళు గైడెడ్ టూర్ అంటే ఇక్కడ దీని గురించి తెలిసిన వాళ్ళ టూర్స్ కూడా ఉంటాయి అన్నమాట మనకి. గేట్ తీసుకుని చేసిరా పోవచ్చు అనుకుంటా గౌతమ్. దా చూడనని చూద్దాం, దా రాదు ఆడదాకా పోదాం దా. ఇక్కడైతే కేబుల్ కార్ ఉంటుంది. యాక్చువల్లీ అక్కడ ఒక ఫోర్ట్ లాగా ఉండదు, క్లోజ్ చేసారు ఎందుకో మాకు కూడా తెలియదు. ఓన్లీ గైడెడ్ ఆర్ సమ్ స్పెసిఫిక్ లెటర్ ఉంటేనే అలౌ చేసినారు. అది దేనికి అట్లుందో మాకైతే అర్థం కాలేదు. సో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి కేబుల్ కార్ ఎక్కుదామని చెప్పేసి అయితే కేబుల్ కార్ సైడ్ వెళ్తున్నాము. మా మమ్మీ ఎక్కడికి వెళ్ళదు. మేబీ మన మామ్స్ జనరేషన్ అంత అనుకుంటే వాళ్ళు పెద్దగా ఎక్కడికి వెళ్ళింది ఉండదు కదా. మమ్మీ కానీ చాలా విచిత్రంగా అనిపిస్తుంటే కేబుల్ కార్ కూడా అమ్మది గాల్లో వెళ్తే అందులో డ్రైవర్ లేకపోతే ఎట్లా, మనం పడిపోతే ఎట్లా, ఇట్లా చాలా థాట్స్ ఉంటాయి కదా వాళ్ళకి. ఫర్ ద ఫస్ట్ టైం మా మమ్మీ కేబుల్ కార్ ఎక్కుతుంది అనమాట ఈ వీడియోలో. అండ్ ఆల్సో మా ధ్రువ్ గారికి కూడా ఇదే ఫస్ట్ కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్.
ఇక్కడైతే కేబుల్ కార్ ప్రైస్ వచ్చేసి అప్ అండ్ డౌన్ పర్ పర్సన్ €15.50 ఉండే అడల్ట్కి. కిడ్కి అయితేనేమో €6 అట్లుండే. దురుగా అంటే చిన్న బాబు కాబట్టి మాకు వాడికి అయితే అవసరం లేదు. బట్ 6 to 6 ఏజ్ నుంచో ఏమో వాళ్ళకి €6 అట్లుండే. ఆన్లైన్లో చెక్ చేయండి, గూగుల్లో కొడితే టికెట్ ప్రైసెస్ అన్నీ వస్తాయి. సో మనం కేబుల్ కార్ ఎక్కి ఇప్పుడు చూడబోయే సిటీ వ్యూ అనమాట. అది అక్కడ వాటర్ సిటీ కనిపిస్తుంది కదా, అదంతా కనిపిస్తుంది మనకి అప్కమింగ్ క్లిప్పింగ్స్లో. గాలిలో పోతాం కింది దాకా. ఎంత దూరమే ఉండదు, 5 minutes వెళ్ళిపోతాం. అదే రిటర్న్ వస్తుంది. చాలా మంది అంటే కెపాసిటీ బాగానే ఉంటుంది, 10 మంది దాకా ఎక్కొచ్చు ఒకసారి. అట్లే ఉండదు, వాడికి ఉండదు, మన ముగ్గురికి. అది తీసుకెళ్ళచ్చు. పెట్టుకోవచ్చు. దాంతో మనకు ఫ్రెష్ వస్తే మనకు నచ్చిన చోట కూర్చోవచ్చు. మరి ఎవరు వీళ్ళు పోతలే కలుపు. అమ్మ నేను ఏమన్నాడేమో అనుకున్నా. భయపడి ఎందుకు కూర్చోండి ఎలాగే పోతుంది. నేను ముందు ఆల్రెడీ 2-3 times ఇట్లాంటి కేబుల్ కార్ ఎక్కాను స్విట్జర్లాండ్లో అట్లా ఇట్లా. బట్ ఎందుకో చాలా గ్యాప్ వచ్చింది అనుకుంటే ఎక్కి. అసలు కొంచెం భయంలాగా అనిపించింది. ముందు 2 days నాకు కొంచెం లో బీపీ కూడా ఉండే, దానివల్ల ఏమో కానీ కొంచెం భయం అనిపించింది స్టార్ట్ అయ్యేటప్పుడు. హైట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి, తర్వాత ఏం భయం అనిపించలేదు. మా మమ్మీ అయితే స్టార్టింగ్ మమ్మీ కూడా భయపడ్డది. వామ్మో అసలు డ్రైవర్ లేడు, ఏందో అసలు మధ్యలో ఏమన్నా అయితే కాపాడేటోళ్ళు కూడా లేరు అని అనుకుంటుంటే బాబు. అండ్ ఆల్సో చిన్న బేబీస్ని బయటికి తీసుకెళ్తే వాళ్ళు ఏం చూస్తారు, పడుకుంటారు కదా అని అనుకునేదాన్ని నేను చాలా వీడియోస్ కూడా అట్లానే చూసిన. బట్ మా బాబు మాత్రం బయటికి వెళ్తే మాత్రం అసలు ఎంత వాడికి నిద్ర వస్తున్నా కూడా ఆపుకొని అట్లానే చూస్తుంటాడు అనమాట. కొత్తగా కనిపిస్తే చాలా క్యూరియస్గా చూస్తుంటాడు. ఇక్కడ కూడా వాటర్ని, ఆ వైర్లని, ముందున్న వాడి అద్దంని అట్లనే చూస్తుండేవాడు. అస్సలు కొంచెం కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా చాలా ఫోకస్డ్గా చూస్తుండే అన్నింటినీ. అసలు వాడు నిద్రనే పోలేదు. ఇదే ట్రిప్ అని కాదు, ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా బయటికి తీసుకెళ్తే అసలు వాడు నిద్రనే పోడు. కార్లో ఎక్కగానే పడుకుంటాడు, దిగంగానే మంచిగా లేసి అన్నీ చూస్తుంటాడు అనమాట. చాలా ఎంజాయ్ చేస్తాడు. అండ్ అస్సలు ఏడవాడు బయట ఉన్నప్పుడు. టచ్ వుడ్ మంచిగా మాకేమీ అంత ఇబ్బందిగా అనిపించదు అందుకే వెకేషన్స్కి వెళ్తే. కింది కంటే మొత్తం తిప్పమండి. గౌతమ్ బాగా పడుతుంది వాడేమో కానీ. ధ్రువకన్నా ధ్రువమ్మా అప్పుడే హానెస్ట్గా నాకు అప్పుడు బయటకు వెళ్ళాలంటే చాలా బద్ధకం అనిపిస్తుంది. గౌతమ్ చాలా బయటకు వెళ్ళాలి, తిరగాలి అనే టైప్ ఆఫ్ పర్సన్. నేను కూడా వెళ్ళాలనుకుంటా, బట్ చాలాసార్లు బద్ధకం కూడా అవుతుంటుంది నాకు. బట్ వీడు ఉన్నాడు కాబట్టి అమ్మో వీడికి అన్నీ చూపించాలి. వీడు అంటే ఇక్కడ ఆల్రెడీ జనాలు కొంచెం తక్కువ కదా, జనాలతో ఇంటరాక్షన్, ఈ కమ్యూనికేషన్ ఇదంతా తక్కువ కదా, ఇండియాలాగా ఉండదు కదా. అట్లీస్ట్ బయటికి వెళ్తే నేచర్ని చూపించడము, డిఫరెంట్ థింగ్స్ని చూపించడం వల్ల వాళ్ళు కొంచెం అది బ్యాలెన్స్ చేయొచ్చేమో పీపుల్ లేనందుకు అని నాకు పర్సనల్గా అనిపిస్తుంది. అందుకని ఎక్కువ బయటికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాను నేను కూడా. ఎంత బద్ధకం వేసిన, ఎంత టైర్డ్గా ఉన్నా కూడా వాడికి ఏదో ఒకటి చూపించాలి. వీకెండ్ వచ్చింది అరే ఇక్కడికి తీసుకెళ్ళాలి, ఇది చూపించాలి వాడికి, ఆ ఫీలింగ్ ఎక్కువ ఉండింది. అదే కాకుండా మా మమ్మీ కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఆ జనరేషన్ ఆఫ్ మధ్య సేమ్ చూసి ఉండరు కాబట్టి అరే మా మమ్మీకి ఇవన్నీ చూపించాలి అనే ఫీలింగ్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. అందుకనే చాలా వరకు బయటికి వెళ్ళడానికి అయితే ట్రై చేసినాము.
యాక్చువల్లీ కోబ్లెన్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టౌన్స్ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ జర్మనీ అనమాట. అండ్ ఆల్సో రైన్లాండ్ ప్లాటినెట్ స్టేట్లో ఇది 3rd లార్జెస్ట్ అనమాట. మైన్స్ అండ్ ఇంకో కంట్రీ తర్వాత ఇది 3rd లార్జెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కూడా. దీని స్పెషాలిటీ ఏంటిదంటే దీన్ని డాయిచెస్ ఎక్ అని కూడా అంటారు, అంటే జర్మన్ కార్నర్ అని ఇంగ్లీష్లో. ఇక్కడ రైన్ అండ్ మొసెలే రివర్స్ కన్వర్జ్ అవుతాయి అనమాట. ఆ కన్వర్జ్ అయ్యే ప్లేస్లో కోబ్లెన్స్ ఉంటుంది. అది అంటే పాతదనం ఇది ఎంత కంఫర్టబుల్గా ఉందో ఈ స్టిక్ కదా, బస్సు పడుతున్నాయి బాగా పడుతున్నాయి. మంచిగా అక్కడ బయట కూర్చొని తినడానికి కూడా ఉంటుందని ముందే తెలుసు. సో బట్ ఆ రోజు మంచి కుక్ చేసుకొని తీసుకెళ్దామని అనుకున్నాము. బట్ మార్నింగ్ చిన్నోడి ఫుడ్ చేసి మా ఫుడ్ చేసి ఇదంతా లేట్ అవుతుందని చెప్పేసి అట్లనే వెళ్ళిపోయినాం అనమాట. బట్ ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ స్నాక్స్ చేసుకొని వెళ్ళాం, వాడికి మాత్రం ఫుడ్ చేసుకొని వెళ్ళినాము. అందుకని మంచిగా హ్యాపీగా ఒక మ్యాట్ ఎప్పుడు మా కార్లో ఉంటుంది, ఆ మ్యాట్ వేసుకొని ప్రశాంతంగా అంతా తిరిగేసి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చొని వాడికి తినిపించి మేము కూడా ఫ్రూట్స్ తిని నెక్స్ట్ లొకేషన్కి అయితే బయలుదేరాము. నెక్స్ట్ లొకేషన్ కూడా నాకు అస్సలు ఐడియా లేదు, అసలు ఏంటిది అది ఏముంటుంది అదంతా. ఏదో బ్రిడ్జ్ ఉంటుంది అని అంటుండే గౌతమ్, బాగుంటుంది అని అయితే అన్నాడు. దానికైతే వెళ్తున్నాము. బట్ అది నాకు ఈ వీడియోలో కంటే సపరేట్ వీడియో పెడితే బాగుంటుందేమో అనిపించింది. ఆ బ్రిడ్జ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లాస్ట్కి నేనైతే భయపడి ఎక్కలేదు, మా మమ్మీ ఎక్కిందో లేదో, అసలు ఎట్లా ఉంటుంది ఆ బ్రిడ్జ్ అదంతా కూడా అప్కమింగ్ వీడియోలో అప్లోడ్ చేస్తా. దాని జస్ట్ గ్లిమ్స్ మాత్రం ఇక్కడ అప్కమింగ్ క్లిప్పింగ్స్లో కూడా కొంచెం గ్లిమ్స్ ఉంటుంది. ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో ఇప్పటివరకు చూసి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంటను కొట్టి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. శివాజీ కాదు ఆయన. శివాజీ ఎందుకుంటాడా ఇక్కడ ఇండియాలో? శివాజీ ఉంది కానీ కాదు. చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ సైకిల్ వే కూడా ఉంది. ఇదేంటని చెప్పేసి కొంచెం అయితే మెట్లు దిగి చూసిన. సో ఇట్లా సైకిల్ వేలో నియర్ బై విలేజెస్కి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ దారి ఉందన్నమాట, అక్కడ కేబుల్ కార్ వెళ్తుంది చూడండి. అరే ధ్రువ